brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జమ్మూ కాశ్మీర్ అవంతిపురాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి భారత బలగాలు. జైషే మహమ్మద్ ముఠాకి చెందిన ఉగ్రవాదులుగా వీరిని గుర్తించారు. ఆ హతులు ఆసిఫ్ అహ్మద్, అలాగే ఆమీర్ నజీర్, యావర్ అహ్మద్ భట్. వీళ్ళ ముగ్గురిని కూడా మన బలగాలు అంతమొందించాయి. కశ్మీర్లో 48 గంటల్లో ఇది రెండవ ఎన్కౌంటర్ గా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని అవంతిపురాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకి ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. అవంతిపురాలో ఈ రోజు ఉదయం భద్రతా దళాలకి టెర్రరిస్టులకి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమైనట్లుగా పోలీసులు వెల్లడించారు. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా ఉప జిల్లా అవంతిపురాలోని త్రాల్ పరిధిలో నాదర్ గ్రామంలో కార్డనెన్స్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదుల కదలికల్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్ లో ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. జైషే మహమ్మద్ ముఠాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లుగా అధికారులు వెల్లడించారు. మృతులు ఆసిఫ్ అహ్మద్ షేక్, ఆమీర్ నజీర్ వాని, యావర్ అహ్మద్ భట్ గా గుర్తించారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో వీరి హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారిగా చెప్తున్నారు. మంగళవారం షోపియాన్ ప్రాంతంలోని జిన్పాథర్ కలర్ లో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో కూడా ముగ్గురు ఉగ్రవాదుల్ని మన భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని లష్కర్ తైబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు. కశ్మీర్ లోయలో పలు దాడులకు వీళ్లు పాల్పడ్డట్లుగా భద్రతా బలగాలు వెల్లడించాయి. సో ఆ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఉగ్రవాదులు నక్కి దాక్కుని కాల్పులు చేస్తున్న ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చాలా క్లియర్ గా ఆ ఉగ్రవాదులు ఎలా నక్కి ఉన్నారో ఈ దృశ్యాలు మన కళ్ళకి అద్దం పడుతున్నాయి. ఈ ముగ్గురు ఉగ్రవాదుల్ని కూడా భారత బలగాలు మట్టుబెట్టాయి. నిజానికి పహల్గామ్ ఘటన తర్వాత ఉగ్రవాదుల్ని ఏరివేసే క్రమంలో ఆయా ప్రాంతాల్లో బలగాలు జల్లెడ పడుతున్న విషయం తెలిసింది. ఇందులో భాగంగానే ఈ రోజు కార్డనెన్స్ జరుగుతుండగా అక్కడ ఉగ్ర కదలికల్ని పోలీసులు గమనించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ సమయంలో ఉగ్రవాదులు అక్కడ కార్డనెన్స్ సెర్చ్ కు వచ్చిన పోలీసులపై వాళ్లు కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ప్రతిగా ఎదురు కాల్పులు జరిగారు. ఈ ఎన్కౌంటర్ లో ఆ ముగ్గురు ఉగ్రవాదులు కూడా హతమైనట్టుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్ర దాడికి ఈ ముగ్గురు ఉగ్రవాదులకి ఏమైనా సంబంధం ఉన్నా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆ ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో ఆ ఉగ్రవాదులు నక్కి ఉన్న దృశ్యాలని కూడా కెమెరాలో రికార్డ్ అయ్యాయి. జమ్మూ కాశ్మీర్ అవంతిపురాలో ఎన్కౌంటర్ జరిగింది. ప్రస్తుతం స్క్రీన్ పై మీరు చూస్తున్న దృశ్యాల్లో కనిపిస్తున్న వ్యక్తి ఒక ఉగ్రవాది. ఎన్కౌంటర్ జరుగుతుండగా పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు వాళ్ళు ఇలా నక్కి దాక్కుని మరీ కాల్పులు జరిపారు. ఆ సమయంలో చిత్రీకరించిన వీడియో ఇది. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి కూడా పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. మొత్తం ముగ్గురు ఉగ్రవాదుల్ని భారత బలగాలు మట్టుబెట్టాయి. వీళ్ళ ముగ్గురు కూడా జైషే మహమ్మద్ ముఠాకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు.